వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. మనకంటే చాలా కిందికి ఉంటుంది అమెరికా దేశం. ఆ అమెరికా దేశం అంత కిందికి ఉంటుంది కనుకనే అక్కడ రాత్రి అయితే మనకు పగలు, మనకు పగలైతే అక్కడ రాత్రి. తవ్వుకుంటూ వెళ్ళిపోయినారట. వెళ్ళిపోతే గుర్రం కనిపించింది. దాని పక్కనే కపిల మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఓహో, ఈ మహర్షి ఎత్తుకు వచ్చినట్టున్నాడు మన గుర్రాన్ని అనుకున్నాడు. ఒక మహర్షిని నిందించవచ్చునా? వీళ్ళందరూ ఆశ్రమం లోపలికి వెళ్ళి ఓ అంటే ఓ అని అల్లరి చేశారట. మహర్షి కళ్ళు తెరిచాడు. వీళ్ళంతా భస్మీభూతులైపోయినారు, చచ్చిపోయారు, భస్మం అయిపోయారు. పరీక్షిత్తు మహారాజు అడుగుతున్నాడట, మహర్షి చాలా మంచివాడు కదండి, మరి ఆయన కళ్ళు తెరిస్తే వీళ్ళు భస్మం, ఆయన కళ్ళు తెరిచినందుకు భస్మం కాలేదు, వీళ్ళ లోపల ఉండే అహంకారమే వీళ్ళనే భస్మం చేసి పారేసింది అన్నట. యాగం ఆగిపోయి ఆ అసమంజసుని యొక్క కుమారుడే దివ్యమైనటువంటి యొక్క అసమంజసుని యొక్క కుమారుడు అంశవంతుడు. మనవడు తాత ఇద్దరే ఉన్నారు యాగశాలలో. తాతయ్య 6 మాసాలైంది పూర్ణాహుతి ఆపివేసి, మరి ఏం చేద్దాం నాన్న, గుర్రం రాంది చేయకూడదు కదా, మరి వెళ్ళిన వాళ్ళు అటే వెళ్ళినారు, మరి నేను కూడా ప్రయత్నం చేయాలన్నా, వెళ్ళొచ్చా అని ఆజ్ఞ ఇస్తావా అన్నాడు. తాతగారికి నమస్కారం చేశాడు, బయలుదేరాడు. కనిపించిన వాళ్ళనల్లా అడుగుతున్నాడు. ఒక 60,000 మంది గ్రూపు ఇలా వెళ్ళిందా? ఏమోనండి మేము చూడలేదంటే ఎవరో ఒకటి చెప్పాడు. అయ్యా వాళ్ళందరిగో ఇక్కడ భూమిని తవ్వి ఇందులోకి వెళ్ళిపోయినారు. ఓహో వెళ్ళిపోయినారా? వీడు వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే కపిలాశ్రమం దాకా వెళ్ళాడు. అక్కడ గుర్రం కట్టివేసి ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్ళాడు. మహాత్మా అన్నాట. నాయన అంశమంతా అని పిలిచాట మహర్షి. ఏమంటే నా పేరు తెలుసా? నీ పేరు తెలుసు, నువ్వు వచ్చిన పని తెలుసు. దివ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క సంకల్పాన్ని మీ తాతగారు పెట్టుకొని యజ్ఞం చేస్తున్నాడు కదా, ఆ అశ్వం ఇక్కడికి దేవేంద్రుడు తీసుకొచ్చి కట్టేశాడు, తీసుకుపో. మరి మా బాబాయిలందరూ కూడా రావాల్సి ఉండనండి, వాళ్ళు ఎక్కడ? ఇగో ఈ భస్మరాశులు ఉన్నాయే, ఇవి మీ బాబాయిల భస్మమే. అయ్యో వాళ్ళు చనిపోయినారండి. చనిపోవడం కాదు, చావును కొని తెచ్చుకున్నారు వాళ్ళు. మరి మాకిప్పుడు బాబాయిలు చనిపోతే మాకు సూతకం కదా, మేము యజ్ఞం చేయవచ్చా? మీ తాతగారు కంకణం కట్టుకున్నాడా? కట్టుకున్నాడండి. ఎప్పుడు? సంవత్సరం కిందనే. రకారే రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షరయోగేన సూతక శౌచ వర్జేత్. నాయనా ఎప్పుడైతే కంకణం కట్టుకున్న తర్వాత జాత శౌచ మృత శౌచాలు వస్తాయో అవి కంకణం కట్టుకున్న వానికి వర్తించవు. కనుక యశ్వం తీసుకువెళ్ళి పరిపూర్ణంగా యాగాన్ని పూర్తి చేయండి అన్నట. మా శర్మగారు ఒక చక్కని కీర్తన దాని మీద వాయిస్తారు. మా గురువుగారి మనవడికి ఎన్నిసార్లు విన్నా కొత్తదనంగా అనిపించే కృతి. అంటే మనకే కాదు, ఈ కృతిని పెద్దలు బాలమురళి గారు, తర్వాత జేసుదాస్ గారు, పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా పాడినటువంటి త్యాగరాజ స్వామి వారి కృతి అభేరి రాగం. హరి
నగుమోము గనలేని నదలి తెలిసి నగుమోము గనలేని నదలి నగుమోము గనలేని నదలి తెలిసి గనలేని నదలి తెలిసి నగుమోము గనలేని నదలి తెలిసి నను బ్రోవగం శ్రీ రఘువర నగుమోము గనలేని నదలి తెలిసి నను బ్రోవగం శ్రీ రఘువర నగుమోము నగరాజధర 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 నీదు పరివార నగరాజధర నీదు పరివార ఓగి బోధన చేసే వారలు కారే ఇడులుంటిరేని ఓగి బోధన చేసే వారలు కారే ఇడులుంటిరే నీ నగుమోము గనలేని నదలి తెలిసి నను బ్రోవగర ఖగరాజు నియానతి వినివేగ సనలేదు ఖగరాజు నియానతి వినివేగ తనలేదు ఖగరాజు నియానతి వినివేగ తనలేదు
సుఖగరూని నది వినివే గనలేదు సుఖగరూని నది వినివే గనలేదు గగనానికి ఇలకు బహుదూరం బని నాడో గగనానికి ఇలకు బహుదూరం బని నాడో ఆ గగనానికి ఈలకు బహుదూరం బని నాడో జగమేలే హరి హరి జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ వాగ చూపకు తాళను నన్నేలు కోరా వాగ చూపకు తాళను నన్నేలు కోరా ఛాయరజను నగుమో గమనిద బమ గమ గరిసని సగమనగుమో పని పస పని పగరిని స ప సాని బమ గరిసని సగమనగుమో గమ గమ మని పసని పమ గమ పని పమ గమ ని పమ గత సగమనగుమో పని నిజ గమ పని నిజ పనిజ పనిజ ని పమ పనిజ పవని ని పప దద పవ గగరి రి దని ద పాని సాని పమ గమ పని ని నిద పమ గరి సని పవని ని సా ప స ని సగ మ పని పమ గమ గరి స మగ పమని పమ గమ గరి స సారద నీదర్ బాని పమ గమ గరి స మగరి స ని స మగరి స ని స మగరి స ని స మగరి స ని స ద ద ద ని ని స ద ద ని ద గగరి రి ద ని స గ మ గమ గరి స ని స బ ని స గ మ బ మ గ మ బ ని ప మ ప గ మ ప ని ప మ ప గ మ ప ని 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 త ద ని ని ద ద ద ద ని ని ద ద ద ద ని ద గగరి రి ద ని ద గగరి ద ని ద బ ని ద ని ప మ ప గ మ ప ని ద బ ప బ ని ని ద ద ద గగరి రి ద ని ప ని ద గరి రి ద ని ప ని ద ని ప మ ప
పగ గమ గమ మని పద పద ని పమ పం గమ పని దని పమ తత్ గమ పని పని పమ ని పద ని పమ గమ ప గమ ప పని సత్ ని సత్ ప గరి గరిత రిజని తని ప గరిజని ప రిజని పమ సగమ పని రిజని తని ప ని పమ రిజని పమ తని పమ గ సగమ పని గరిత రిజని తని ప గరిజని ప రిజని పమ సగమ పని నగుమో ఓ ముగనలే ని నారయని తలసి నను బ్రోవగ శ్రీ రఘువరయని నగుమో హరి హరి గోపాలకృష్ణ భగవానికి శృతిరి మాత లయపిత. అద్భుతమైనటువంటి యొక్క దివ్యమైన తాళాన్ని రాగాన్ని కలిపి భగవంతుణ్ణి కీర్తించిన మహనీయులకు మరొకసారి కృతజ్ఞతాంజలు చెప్పుకుంటూ కథలో వెళ్ళాడు అంశమంతుడు, గుర్రాన్ని తీసుకొచ్చాడు, పూర్ణాహుతి అయిపోయింది. ఇలా జరిగింది తాతయ్య అని చెప్పాడు. మరి పూర్ణాహుతి చేయవచ్చు అన్నాడా కపిల భగవానుడు? చేయవచ్చు అన్నాడు. నువ్వు ముందుగానే కంకణం కట్టుకున్నావు కనుక ఆ దోషం రాదు అని చెప్పాడు. రైట్. మరి పూర్ణాహుతి చేస్తాను కానీ వాళ్ళ గతేమిటట్రా అంటే ఆయన్నే చెప్పాడు. అద్భుతమైనటువంటి యొక్క విష్ణుపాదోద్భవి అయిన గంగ ఒకవేళ భస్మరాసుల మించి పారితే ఇష్టమున్నవాళ్ళు బతకాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కర్లేదనుకున్న వాళ్ళకు మోక్షం కూడా దొరుకుతుందట తాతయ్య. అయితే నాయన నేను వృద్ధుణ్ణి అయిపోయాను కనుక నీకు పట్టాభిషేకం చేసేస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకొని వనాలకు వెళ్ళిపోయినట సగర చక్రవర్తి అంశమంతుడు దివ్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నట. అంశమంతునికి కాలోపకాలాలకు సంతానం కలిగింది. ఆ వంశంలో దిలీపుడు అనే కుమారుడు పుట్టాడు, దిలీప చక్రవర్తి. అంశమంతుడు చూచాడు, నాయన నీకు యుక్త వయస్సులోనే పట్టాభిషేకం చేస్తున్నాను, నేను మా బాబాయిలను ఉద్ధరింపజేయడానికి కోసం గంగ గురించి తపస్సుకు వెళుతున్నానని వెళ్ళిపోయాడు. తపస్సు చేశాడంటే ఎప్పటి కథండి? కృతయుగంలో వేలాది సంవత్సరాలు బ్రతికేటువంటి మహనీయులు వాళ్ళంతా. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు కానీ గంగాదేవి దర్శనం ఇయ్యలేదు. కొంతకాలం జరిగింది. నారదుల వారి వద్ద తెలుసుకున్నట దిలీపుడు, ఏమండి మా నాన్నగారు అంశమంతుడు గంగ గురించి తపస్సుకు వెళ్ళాడా? గంగా దర్శనం అయిందండి. నాయన ఆయనే మీ నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాడు కానీ గంగాదేవి దర్శనం కాలేదు. అయితే మరి నేనేం చేయాలి అనుకున్నాడు దిలీపుడు. తన కుమారుడైన భగీరథునికి పట్టాభిషేకం చేశాడు.
ఈయనే వెళ్ళి ప్రయత్నం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు కానీ గంగా దర్శనం ఇవ్వలేదు. అందుకే వేదంలో ఏం చెప్తారు, అపోవాయుధగం సర్వం, జలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, జలాన్ని ఎంత భద్రంగా రక్షించుకుంటే ఆయురారోగ్యాన్ని పెంచేది నీరు. ఆహారాలు వేరు ఉండవచ్చు ప్రపంచంలో, పక్షులకు, పశువులకు, మనుషులకు, కానీ నీళ్ళన్నీ ఒకటి సుమా. దాన్ని ఎంత బాగా నీరు శరీరాన్ని శుభ్రపరుస్తుంది, దాహాన్ని తీరుస్తుంది, గృహాన్ని శుభ్రపరుస్తుంది, భగవంతుడికి అభిషేకాలు చేయించవచ్చు, వ్యవసాయాల్లో వాడవచ్చు, యంత్రాలలో వాడవచ్చు. వీళ్ళకి పుట్టే కరెంటు కూడా నీళ్ళతో ఇప్పుడు. కానీ అంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చారు జలాన్ని భూమి మీదకి. ఏంటి వాటిని ఎంత పాడు చేస్తున్నాం మనం అంతా. నీళ్ళల్లో, నదులలో చెత్తలు చెదారాలని పోసి వెళ్ళి తపస్సు చేశాడు. అంశమంతుడు కుమారుడైన దిలీపుడు, ఆయనకు దొరకలేదు గంగా. భగీరథుడు తపస్సుకు వెళ్ళాడట. భగీరథుని యొక్క కుమారుడు కుకుత్సుడు అనే మహానుభావుడు పట్టాభిషేకం చేశాడు. కకుత్సుడికి వెళ్ళాడు భగీరథుడు, తపస్సు చేశాడు. 3 తరాల తపస్సుకు గంగాదేవి దర్శనం ఇచ్చిందట భగీరథుడికి. అందుకే భగీరథ ప్రయత్నం ఎంత గొప్పది అనేటువంటిది మనకు చెప్తాయి పురాణాలలో. నాయనా భగీరథ, నీ సంకల్పం మంచిదే, నేను రావాలని. కానీ ఇంతవరకు నేను స్వర్గలోకం వరకు కూడా రాలేదు. కారణం ఏమిటంటే పరమ పవిత్రమైనటువంటి యొక్క శ్రీవైకుంఠంలో విష్ణుపాదోద్భవీ గంగా, అక్కడ ఉంటాను నేను. కానీ స్వర్గాది లోకాలన్నీ భోగాలతో నిండి ఉన్నటువంటి యొక్క లోకాలు కనుక నేను అక్కడికి రాలేదు. ఇక నరలోకం మీద, భూలోకం, అనేక మంది దోషాలు పాపాలు చేసిన వాళ్ళందరూ వచ్చి నాలో స్నానం చేసి కడుక్కుంటే అవన్నీ నాకంటవా తల్లి? పొరపడుతున్నావు. భూలోకంలో కాదు, అన్ని లోకాలలో దోషాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క భూలోకంలోనే కాదు, భూలోకంలో కూడా మహాత్ములు, మహనీయులు, తపోసిద్ధులు, జ్ఞానులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీలో స్నానం చేస్తే నీకేమైనా దోషాలు మామల్ని అంటుతున్నాయంటే వాళ్ళ వలన తొలగిపోతాయి. భూలోకంలో కేవలంగా పాపాత్మకు నిలయం కాదు సుమా భూలోకం అంటే. నచ్చ చెప్పాయండి, ప్రయత్నం చేశాయండి. సరే, మరి అటువంటప్పుడు మీ లోకానికి వస్తాను కానీ మరి ఇక్కడి నుంచి నేను దూకితే అంత పెద్ద జలధార భూమి పలిగి పాతాళలోకానికి వెళ్ళిపోనా? అప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం ఏం లాభం అంటే మరి ఎలా అన్నాడట? నువ్వే ఉపాయం చెప్పు. నన్ను ధరించగలిగినవాడు, భరించగలిగినవాడు ఒక్క పరమశివుడే. ఆయన తప్ప నన్ను భరించగలిగిన వాడు లేడు. కనుక ఆయన గురించి తపస్సు చూడండి, ఎంత ప్రయత్నం చేశాడు ఆయన. శివుని గురించి తపస్సు చేశాడు. మహాపరాధిని నన్ను మన్నించుము అహో క్షమాభరణ. మహాపరాధిని నన్ను మన్నించుము అహో క్షమాభరణ. మహాపరాధిని నన్ను మన్నించుము అహో క్షమాభరణ. మహాదేవని మహామహిమనే గ్రహింపనే పాటి. మహాదేవని మహామహిమనే గ్రహింపనే పాటి.
మహాపరాధిని నన్ను మన్నించుము ఓ క్షమాభరణ. మహాపరాధిని నన్ను మన్నించుము ఓ క్షమాభరణ. సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి. సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి. హర హర చిదానందమూర్తి. మురహర చిదానందమూర్తి. సదాశివోహం సదాశివోహం చిదానందమూర్తి. మహాపరాధిని నన్ను మన్నించుము అహో క్షమాభరణ. మహాపరాధిని నన్ను మన్నించుము అహో క్షమాభరణ. మహాదేవని మహామహిమని గ్రహింపనే పాటి. మహాదేవని మహామహిమని గ్రహింపనే పాటి. మహిమని గ్రహింపనే పాటి. మహాపరాధిని నన్ను మన్నించు అహో క్షమాభరణ. మహాపరాధిని నన్ను మన్నించు అహో క్షమాభరణ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. నాయనా భగీరథ, ఎందుకు పిలిచావు నన్ను తండ్రి? మా బాబాయిలు భస్మమైపోయినారు. వాళ్ళ అహంకారమే వాళ్ళను భస్మం చేస్తే వాళ్లకు ఈలోక ప్రాప్తి కానీ పరలోక ప్రాప్తి కలగాలంటే గంగాదేవి వచ్చి వాళ్ళ నుంచి పారితే అవుతుందట. అయితే మరి నన్నెందుకు పిలిచావు? ఆమె దూకాలి అంటే ఈ భూమి మీద దూకితే భూమికి రంధ్రం పడి పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. ఆమెను నిర్జించగలిగినటువంటి ఒక శక్తి నీకే ఉంది. ఓహో, అందుగా అయితే రమ్మను గంగను. మొత్తం జడలన్నీ విడిచిపెట్టాయండి స్వామి. శివుడు సూర్యోదయానికి ఉదయాద్రికి ఒక పాదం, హస్తాద్రికి ఒక పాదం పెట్టాడు, పెరిగినాడట. గంగా రా అన్నాడట. ఒక్కసారిగా దూకిందండి శివుని మీద గంగ. అంతటి శివుడే ఒకసారి అదిరిపోయినాడట. ఏమి అందంగా దూకావమ్మా. జటాజూడంతో ముడి వేశాడు. భగీరథుడు చూస్తున్నాడు. స్వామి, ఆ గంగ కాస్త శిఖలో ఆగిపోయింది ఏమిటి? ఇంత ప్రవాహాన్ని భూమి మొయ్యలేదయ్యా, నేను విడిచిపెడతాను చూడు అన్నట. విడిచిపెట్టాడు. గంగాదేవి అందట, మహాత్మా ఎక్కడికి రావాలి? నేను ఇక్కడికి అక్కడికి కాదు తల్లి, నేను రథం తీసుకొని వెళుతూ ఉంటాను. నా వెంట దయచేసి నువ్వు రావాలి. నా వేగాన్ని రథం తట్టుకుంటుందా అందట గంగ. అంత వేగంగా నడిపిస్తాను తల్లి. అయిపోయి బ్రహ్మాండమైనటువంటి ఒక వేగంగా రథం వెళుతుంది. గంగాదేవి ప్రవహిస్తోంది ఉత్సాహంగా. ఇంతలో తోవలో మధ్యలో కట్టుకున్నాట ఓ మహర్షి ఆశ్రమం. ఆమె జన్యు మహర్షి అని ఆ మహానుభావుడు. ఈ ప్రవాహంలో కాస్త ఆశ్రమం కొట్టకపోయింది. జన్యు చూసినట, నా ఆశ్రమాన్ని పడగొట్టి వెళతావా నువ్వు అని మొత్తం తాగేసాయట గంగను. అయ్యో అయ్యా, ఇంత కష్టపడి దాన్ని తీసుకొస్తుంటే ఇలా చేసావు మహర్షి. చెవులోంచి వదిలిపెట్టేశాడు. గంగ ఒకటే, కానీ ఏ ఏ ప్రాంతాలలో అది పారిందో ప్రాంతాన్ని బట్టి నామాలు వచ్చాయి. గంగా, నర్మదా, తుంగభద్ర, మురాపహరి, కృష్ణవేణి, తామ్రవల్ని, తాపయోష్టి, వక్రగా, పూర్ణిమ, విశాలాక్షి, వేత్రవతి, వేగవతి, కౌశికి, గండకి, గోదావరి, ఇవన్నీ పేర్లు వచ్చాయట. అద్భుతమైనటువంటి యొక్క గంగ భూలోకానికి రావడానికి